జీవితానికి గుడ్ బై చెప్పి వ్యవసాయాన్ని జీవిత లక్ష్యంగా మార్చుకున్న ఏలూరు జిల్లాకు చెందిన ఓ యువ రైతు సాఫ్ట్వేర్ ఉద్యోగంలో సంతృప్తి లేక సొంత ఊరికి చేరి వ్యవసాయంలో కొత్త ప్రయోగాలు చేస్తున్నాడు. ఏడాదిలో 365 రోజులు కూరగాయల దిగుబడులు తీస్తున్నాడు. అంతేకాదు తన పొలంలోనే విత్తన ఉత్పత్తి చేసి అదనపు ఆదాయం కూడా పొందుతున్నాడు. ఇదిగో ఈ కూరగాయల తోటను పరిశీలిస్తూ కలియదిరుగుతున్న ఈ యువ రైతు పేరు చందర్ రావు. బీటెక్ చదివి ఒకప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేవారు. అయితే ఉద్యోగంలో తృప్తి లేక వ్యవసాయమే నిజమైన జీవన మార్గమని భావించి సొంత గ్రామమైన ఏలూరు జిల్లా పెదవేగి మండలం అంకన్నగూడెంకు తిరిగి వచ్చారు. తనకున్న 10 ఎకరాల భూమిలో ఆధునిక పద్ధతులతో వ్యవసాయం ప్రారంభించారు. రైతు తన భూమిలో కొంత విస్తీర్ణంలో పామాయిల్ తోటను నాటారు. అయితే పామాయిల్ దిగుబడికి సమయం పట్టడంతో ఖాళీగా ఉంచకుండా అంతర పంటలుగా వంగ, బెండ, మిర్చి, టమాటా, గుమ్మడి వంటి కూరగాయలను సాగు చేస్తున్నారు. ఇలా ఒకే భూమిలో 2 విధాల ఆదాయం పొందేలా ప్రణాళిక రూపొందించారు. ఇక మరికొంత భూమిలో శాశ్వత పందిర్లు ఏర్పాటు చేసి తీగజాతి కూరగాయల సాగును చేపట్టారు. ఒక పంట పూర్తవగానే వెంటనే మరో పంట వేసే విధంగా సాగు చేస్తున్నారు. దీంతో ఏడాది పొడవునా పంటలు అందుబాటులో ఉండి మార్కెట్కు నిరంతరం సరఫరా చేస్తున్నారు. పామాయిల్లో అంతర పంటగా కూరగాయలు పెట్టామండి. ఈ కూరగాయల్లో వచ్చేసరికి బెండ, వంగ, పచ్చిమిరప ఇక్కడ ఉన్నాయి పామాయిల్ అంతర పంటగా. ఇవేంటంటే అక్కడ ఏలూరులో ఉన్న మా స్టోర్కి కావాల్సినట్లుగా లిమిటెడ్ గా పెట్టడం జరిగిందండి. ఏలూరులో మాకు హేలాపురి ఆర్గానిక్స్ అనే ఆర్గానిక్ స్టోర్ ఉందండి. ఇక్కడ పండించిన కూరగాయలని మేము అక్కడ తీసుకెళ్లి సేల్స్ చేస్తూ ఉంటాము. వారానికి ఒక రోజు నేను బయట ప్రాంతాలకి హైదరాబాద్ కానీ, గుంటూరు, రాజమండ్రి ఆ ప్రాంతాల్లో నుంచి వచ్చిన మన కస్టమర్లకి అన్ని రకాలు కలిపి మినిమం ఒక 10 కేజీలు ఆర్డర్ చేస్తే వాళ్ళకి మేము ఆర్టీసీ కార్గో ద్వారాగా వాళ్ళకి బాక్సుల్లో నీట్ గా ప్యాక్ చేసి వాళ్ళకి పంపిస్తున్నామండి. స్టిల్ ఇంకా మన దగ్గర యాక్సెస్ ఉంటే మన దగ్గరలో ఉండే రైతు బజార్లకు కానీ పంపిస్తున్నాము. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మా తోటలోనే డైలీ ఈవినింగ్ సాయంత్రం 4 నుంచి 6 వరకు కోసిన మేము పంటను ఇక్కడే పెడతామండి. చుట్టుపక్కల 4-5 ఊర్ల వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు కూడా ఒక వారానికి సరిపడా కూరగాయలు ఇక్కడ నుంచే తీసుకోవడం జరుగుతుందండి. మా తోటలో వచ్చేసరికి ఏంటంటే అందరికీ ఒక భ్రమ ఉంటుంది, ఆర్గానిక్ వెజిటబుల్స్ అమ్మో రేట్ ఎక్కువ, అవి మనం కొనగలమా తినగలమా అన్న ఆలోచన ఉంటుందండి. కానీ మా పొలంలో మాత్రము అటువంటి ఏది లేదండి. ఏదైనా కేజీ 40 రూపాయలు మాత్రమే. ఈవెన్ బయట మార్కెట్ 60 రూపాయలు 70 రూపాయలు ఉన్నా లేదా మనకి 20 రూపాయలు 30 రూపాయలు ఉన్నా మేము మటుకు తోటలోకి వచ్చి ఎవరైనా తీసుకెళ్తే కేజీ 40 రూపాయలకి ఏ రకమైన అందిస్తున్నామండి. నేను 2 దఫాలుగా బల్క్ లో ప్రొడక్షన్ కి వెళ్తానండి. ఒకటి కార్తీక మాసం, ఒకటిను సమ్మర్ లో ఎండాకాలం ఏప్రిల్ మే నెలలో ఎక్కువ ఉత్పత్తులు వచ్చేలాగా వెళ్తా. మిగతా రోజుల్లో 365 రోజులు మా పొలంలో ఒక 7-8 రకాల వెజిటబుల్స్ రెగ్యులర్ గా రన్ అవుతానే ఉంటాయండి. ఒక 2 ఎకరాలకి నాకు 50,000 నుంచి 60,000 వరకు ఖర్చు అవుతుందండి మల్టిపుల్ వెరైటీస్ వల్ల. ఆదాయం వచ్చేసరికి ఒక ఇన్ని వెరైటీస్ మీద 1,50,000 వరకు వస్తుంది. ఖర్చు తీసేసినా మనకి 2 ఎకరాల మీద 1,00,000 రూపాయలు నికర ఆదాయం అనేది కాన్ఫిడెంట్ గా మనం తీయొచ్చండి. వ్యవసాయంలో లాభాలు పెంచుకోవాలంటే ఖర్చులు తగ్గించుకోవడం కూడా ముఖ్యమని భావించిన చందర్ రావు కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు. ఇప్పటి వరకు ప్రైవేటు కంపెనీల విత్తనాలపై ఆధారపడిన ఆయన గత 6 నెలలుగా తన పొలంలోనే విత్తన ఉత్పత్తి ప్రారంభించారు. తన పంటల నుంచే నాణ్యమైన విత్తనాన్ని ఎంపిక చేసి వాటిని నిల్వ ఉంచి మళ్లీ సాగుకు వినియోగిస్తున్నారు. ఇలా విత్తన ఖర్చు తగ్గడమే కాకుండా అదనంగా విత్తన అమ్మకాల ద్వారా ఆదాయం కూడా పొందుతున్నారు. వ్యవసాయంలో ఆలోచన ఉంటే ప్రతి అడుగులో అవకాశాలుంటాయని చందర్ రావు నిరూపిస్తున్నారు. నేను గత 2 సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం ద్వారా కూరగాయలను పండిస్తున్నానండి. ఇక్కడ ఉన్న ప్రజెంట్ మనం ఉన్నది పందిరి స్ట్రక్చర్ అండి. ఈ పందిరి స్ట్రక్చర్ లో పొట్లాను ఆనపకాయ పెట్టాను. ఈ రెగ్యులర్ క్రాప్ ఎక్స్ట్రాక్షన్ తో పాటు మనం కాప్ అయిపోయిన తర్వాత గింజలను కూడా నేను ఇక్కడే తీస్తున్నానండి. ఇందులో ఏంటంటే మనం కోత కోసే స్టేజ్ స్టార్ట్ అయినప్పటి నుంచి అందులో బాగా హెల్దీగా ఉన్న మంచిగా బాగున్న కాయల నుంచి దాన్ని అలాగే వదిలేసి పంట అయిపోయిన తర్వాత అది ఎండిపోయిన తర్వాత దాని నుంచి మనం సీడ్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాము. ఇది ఎందుకంటే ఇప్పుడు మనం బయట దీనివల్ల 2 ఉపయోగాలు ఉన్నాయండి.
ఇప్పుడు బయట మీరు చూసినట్లయితే ఒకసారి గింజలు తెచ్చిన కంపెనీ గింజలు మళ్ళీ మనకి రెండోసారి దొరకవు. ప్రతి 6 నెలలకి 3 నెలలకి బ్యాచ్లు చేంజ్ అవుతా ఉంటాయి, గింజల కంపెనీలు చేంజ్ అవుతా ఉంటాయి. మనం చాలా బాగా కన్ఫ్యూజన్ పడతాం, ఏ గింజ పెట్టాలా, ఇది పెడితే బాగా పండుతుందా లేదా అనే సందేహంలో ఉంటామండి. నేను కూడా మొదట్లో బయట నుంచి తెచ్చాను గింజలు, మన విత్తనాల షాపుల దగ్గర నుంచి, నర్సరీల నుంచి గింజలు అయితే తెచ్చాను. ఇప్పుడు ఏంటంటే మన పొలంలో వాటి తెచ్చిన గింజల నుంచి బాగా ఏ మొక్క అయితే హెల్దీగా పెరిగిందో, పంట బాగా వచ్చిందో, మనకి ఆ మొక్క నుంచి గింజలు తీసుకోవటం వల్ల మనం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఆ గింజలనే పెట్టడం వల్ల మనకి ఖర్చుతో పాటు మనకి ఒక నమ్మకం ఉంటుందండి. ఇది మంచి మొక్క నుంచి మన చేతులతో మనమే తీసిన గింజ. ఒక గింజ వచ్చేసరికి మనకి ₹2 నుంచి ₹3 వరకు పడుతుంది. మనకి వచ్చే ఒక అరెకరానికి వచ్చేసరికి గింజల ఖర్చు ఒక ₹4,000 వరకు అవుతుంది. అదే మనం ఒక 10 కాయలు, ఒక 20 కాయలు మన పంట నుంచే వదిలేసి దాని నుంచే గింజలు తీసుకోవటం వల్ల మనకి ఆ ₹3,000, ₹4,000 గింజల ఖర్చు అనేది ఆదా అవుతుంది. ఇంకొకటి ఏంటంటే అదునికి మన విత్తనం మన దగ్గరే ఉంటది కాబట్టి, మన వాతావరణ పరిస్థితిని బట్టి, నేల స్వభావాన్ని బట్టి మనకి ఎప్పుడు కావాలంటే గింజ అప్పుడు పెట్టుకోవచ్చు. అలాగే మనం బయటికి వెళ్ళాలంటే ఆ టైంకి మనం వెళ్ళిన టైంకి అది అందుబాటులో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఇంకో చోట వేరే తిరగాలి. అలా కాకుండా టైము సేవ్ అవుతుంది, మనీను సేవ్ అవుతుందండి మన విత్తనాలను మనం డెవలప్ చేసుకోవడం వలన. ఉద్యోగం వదిలి వ్యవసాయాన్ని ఎంచుకున్న ఈ యువ రైతు కొత్త పద్ధతులు, నిరంతర పంటల సాగు, విత్తన ఉత్పత్తితో ఆదర్శంగా నిలుస్తున్నారు. యువత వ్యవసాయం వైపు అడుగులు వేస్తే భూమి కూడా బంగారం కురిపిస్తుందని చందర్రావు నిరూపిస్తున్నారు.